ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుండి రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు. ఎప్పుడు లేని విధంగా రోడ్లపైకి ఎక్కి ఆందోళనకు దిగుతున్నారు. సకాలంలో పొలాలకు యూరియా వేయకపోతే పంటలు నష్టపోయే పరిస్థితి ఉంటదని రోడ్లపైకి వచ్చి సకాలంలో యూరియా అందించాలని ఆందోళనకు చేస్తున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పలుచోట్ల అన్నదాతలు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ముందు రాత్రనక పగలనక పడిగాపులు కాస్తున్న రైతులకు సరిపడా యూరియా దొరకకపోవడం పొలం పండ్లు వదిలేసి ఎరువు దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఖానాపురం మండలం బుధరావుపేట ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద గత రాత్రి 2 గంటల నుండి యూరియా వస్తుందని తెలిసి రైతులు క్యూ లైన్లు కట్టారు. కొంతమందికి మాత్రమే యూరియా లభ్యం అవ్వడంతో మిగతా రైతులకు యూరియా అందడం లేదని, ఒకవేళ అందినా 2 బస్తాలు ఇవ్వడం వల్ల పంటలకు సరిపోవడం లేదని రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. మంగళవారం పేట సమీపంలో 365 జాతీయ రహదారిపై బైఠాయించి తమకు సరిపడా యూరియా అందించాలని, లేకుంటే పంటలు దెబ్బతింటాయని ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు రైతులు ఆందోళన వద్దకు చేరుకుని వారితో పాటు రోడ్డుపై బైఠాయించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని, కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నాదాలు చేశారు. స్థానిక ఎస్ఐ వ్యవసాయ శాఖ ఏవో ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి అందరికీ యూరియా అందిస్తానని, లేకుంటే తప్పించేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని, ఖరీఫ్ పంటలకు ముందు చూపు లేకుండా వ్యవహరిస్తున్నదని, ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా యూరియా అందించాలని, లేకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. రైతులు అరిగోసపడుతున్న స్థానిక ఎమ్మెల్యే పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. నా పేరు మునేందర్, అది రంగాపురం గ్రామం. అది రంగాపురం గ్రామం, ఖానాపూర్ మండలం. మేము గత యూరియా కోసం గత 2-3 రోజుల నుండి ఈ రోజు ఉదయం 2 గంటలకు వచ్చి లైన్లో క్యూలో వేచి ఉండే వల్ల మాకు టోకెన్లు ఇస్తామని చెప్పి టోకెన్ లేకుండా తెల్ల కాగితాలు చేతిలో పెట్టి ఏవో గారు వస్తున్నారు, జేడీ గారు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు అని 7 గంటల వరకు వస్తామని చెప్పి మా క్యూలో ఉంచి ఇప్పటి వరకు కూడా ఒక యూరియా బస్తా ఇవ్వకుండా మమ్మల్ని క్యూలో ఉంచి వాళ్ళు పరారైనవి. ఇప్పటికైనా యూరియా అందించి మమ్మల్ని రైతులను ఆదుకోవాలని, అలాగే ఈ గవర్నమెంట్ కూడా ఏదో చేస్తుంది రైతుల పట్ల అని నమ్మించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మా రైతుల పట్ల మొత్తం మొండి వైఖరి చూపించుకుంటూ మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నది. కొల్లెపు కుమార్ స్వామి, నేను బుధరావుపేట రైతును. రాత్రి 4:30-5 గంటల ప్రాంతంలో వస్తే దాదాపుగా అప్పుడు 200 మంది ఉన్నారు. ఏఓ గారు వచ్చి టోకెన్లను పెట్టి అక్కడ ఒక 10 మంది ముందే టోకెన్లు అయిపోయినాయి. మరి ఆ టోకెన్లు ఎక్కడికి పోయినాయి, ఏఓ గారు ఎవరికి ఇచ్చిండ్రు అనేది మాకు తెలియాలి. అది మాకు సమాధానం చెప్పాలి ఏఓ గారు వచ్చి. దానికి మా రైతులను అన్ని సరిపడా యూరియా అందియాలని ఏఓ గారిని కోరుతున్నాం. యూరియా కావాలని రైతులు క్యూలను నిలబడితే నానో యూరియా అంటగడతా ఉన్నారు. ఒకటి కొంటే ఒకటి ఇస్తామనేటువంటి పద్ధతిలో ఖచ్చితంగా 2 బస్తాల యూరియా టోకెన్ ఇస్తే నానో యూరియా అంటగడతా ఉన్నారు. ఇలా 225 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు ప్రభుత్వం. ఇలా దాని విలువ ప్రైవేట్ మార్కెట్లో 150కి మించి లేదు. నానో యూరియా వాడడం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ప్రత్యేకమైనటువంటి రైతులకు శిక్షణ ఇచ్చిందా, అవగాహన కల్పించిందా? అసలు నానో యూరియా పంట ప్రారంభ దశలో, నార్ల దశలో, నాట్ల దశలో మరి నానో యూరియా వాడచ్చా, అది శాస్త్రీయమేనా కాదనేటువంటి పరిజ్ఞానం కూడా లేనటువంటి దున్నపోతులు ఇలా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు. ఎందుకంటే అది పంట చివరి కాలంలో వాడచ్చు అని చెప్పి ఒదికు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటది. రాష్ట్ర ప్రభుత్వము నానో యూరియాను మరి బస్తకు నానో యూరియా అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇట్లా కూడా రైతులు దివాళీ తీసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ వాళ్ళు రైతు భరోసా పేరు మీద ఇచ్చేటువంటి మన 6,000 రూపాయలు ఏవైతున్నాయో అవి నానో యూరియా నిరుపయోగమైనటువంటి నానో యూరియాకే అనవసరపు అక్కరికి రాని పెట్టుబడికి వృధా అవుతా ఉన్నది. అది దేనికి పనికిరానటువంటి స్థితిలో ఇవాళ ఉన్నది. నానో యూరియా ఒక్కొక్క రైతు ఇంట్లో 10-20 మరి బాటిల్స్ ఇవాళ నానో యూరియా బాటిల్స్ ఉన్నాయి. అవన్నీ దేనికి పనికిరావు, దేని కూడా వాడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఖర్చు కూడా మరి ప్రభుత్వం కావాలని రైతులను దివాలా తీస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము చేసేది ఏమనగంటే మేము ఒక్కొక్కరం ఒక 30,000 పెట్టుబడి పెట్టి పంటలు వేసుకొని ఉన్నాం. ఇది ఊరి వేసే దిశ. ఇప్పుడు యూరియా వేయకపోతే పంట రాదు. మాకు
మేము అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది కేంద్రం పాల్ట రాష్ట్రం పాల్ట మాకు తెలియదు. మేము బురద పూసుకొని పంట పండించి మీ అందరికీ తిండి పంపే రైతులం. ఇవాళ సీఎం తిండి తినాలన్నా ₹1,00,000 నోట్లు తింటే కడుపు నిండది. ఇవాళ ప్రధానమంత్రి ₹1,00,000 నోట్లు తింటే కడుపు నిండది. మేము పండించిన పంటని తీసుకపోయి తింటేనే నింతది. అందరికీ నమస్కారం. మాకు యూరియా రాకపోతే మేము పంట చేసిన పంట ఖరాబ్ అయిపోతుంది. ఈ దశలో యూరియా వేయకపోతే వరి పెరగది, పంట రాదు, పెట్టిన పెట్టుబడి కూడా మా చేతికి రాదని మేము రోడ్ ఎక్కడం జరిగింది. మేము పోలీసు వాళ్ళతో మాకు పంచాయతీ లేదు, పోలీసులతో పంచాయతీ లేదు, మాకు ఎవరితో పంచాయతీ లేదు. మాకు యూరియా కాకపోతే మేము పంట రాని రోడ్ ఎక్కడం జరిగింది. దాని గురించి మాకు యూరియా ఎమ్మట వచ్చినట్టు కేంద్ర పార్ట రాష్ట్రం పార్ట మాకు తెలియదు. ఎమ్మట యూరియా దిగేటట్టు మాకు సహకారం చేయాలని మీ మీడియా మిత్రులకు అందరికీ నా 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి గవర్నమెంట్ కు సీఎం రేవంత్ రెడ్డి ఎవరికైనా నమస్కారం చేసి